అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం అమ్మమ్మ చెప్పిన ఓ పల్లెటూరి అత్తాకోడల కథ చూద్దాము. అనగనగా ఓ పల్లెటూరు. ఆ పల్లెటూరులో గంగమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఊర్లో అందరూ ఆవిడ్ని ముద్దుగా గెయ్యాలి గంగమ్మ అని అనుకునేవారే తప్ప నేరుగా ఆమెని పిలిచే సాహసం ఎవ్వరూ చేయగలిగేవారు కాదు. ఆవిడ భర్త ఎప్పుడో కాలం చేసేశారు. ఈవిడ పోరు పడలేక ఆయన ప్రాణం గుటుక్కుమందని అందరూ అనుకునేవారు. ఆవిడకు ఒక్కగానొక్క గారాల కొడుకు సుబ్బడు. ఊళ్ళో వాళ్ళంతా ఎలా ఉన్నా కానీ గంగమ్మకి సుబ్బడంటే అమితమైన ప్రేమ. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచింది. సుబ్బడికి కూడా తల్లంటే ఎనలేని గౌరవం, ప్రేమ ఉన్నాయి. సుబ్బడికి పెళ్ళిడు వచ్చిందని సరైన పిల్ల కోసం వెతకసాగింది గంగమ్మ. కానీ గంగమ్మ గెయ్యాలతనం తెలిసిన వాళ్ళు, ఊరు వాళ్ళెవ్వరూ కూడా సుబ్బడికి పెళ్ళనివ్వటానికి ముందుకు రాలేదు. గంగమ్మ ఎవరిని పెళ్లి సంబంధం అడిగినా ఆవిడ నోటికి జడిసి నేరుగా కాదనలేకపోయినా ఏదో ఒక సాగు చూపించి తప్పించుకునేవారు. అయినా కానీ గంగమ్మ పట్టుదలగా ప్రయత్నించి చివరికి ఓ దూరపు ఊరి సంబంధం ఖాయం చేసి సుబ్బడి పెళ్లి జరిపించింది. గంగమ్మ కోడలి పేరు సావిత్రి. సావిత్రి వాళ్ళ అమ్మా నాన్నకున్న నలుగురు కూతుర్లలో రెండోది. గంగమ్మకి సుబ్బడు ఒక్కగానొక్క కొడుకు కావడం మూలాన 2 ఎకరాల పొలం, సొంతిల్లు ఉండటం మూలాన మంచి సంబంధమని సావిత్రిని సుబ్బడికిచ్చి పెళ్లి చేశారు. సావిత్రి గంగమ్మింటికి కాపురానికి వచ్చింది. సావిత్రి అందం, అణకువ, పనితనం సుబ్బడికి బాగా నచ్చాయి. మరీ ముఖ్యంగా సావిత్రి తన తల్లిని బాగా గౌరవించడం, పనులన్నీ సావిత్రి చేయటం మూలన గంగమ్మ విశ్రాంతికి దొరకటం సుబ్బడికి చాలా సంతోషం కలిగించింది. ఇదంతా బాగానే ఉంది, కానీ సావిత్రికి వచ్చిన కష్టమల్లా గంగమ్మతోనే. సుబ్బడు పొద్దున్నే అన్నం తినేసి చెడ్డి మూత కట్టుకొని పొలానికి వెళ్ళిపోతే మళ్ళీ సాయంకాలం కానీ వచ్చేవాడు. గంగమ్మ సావిత్రి చేత ఇంటెడు చాకరీ చేయించాక అన్నం పెట్టేది కాదు. గంగమ్మ తనకు సుబ్బడికి మాత్రమే అన్నం వండి సావిత్రికి మాత్రం అన్నం పెట్టకుండా అన్నం వండేటప్పుడు వాచిన గంజి మాత్రమే పోసేది. పాపం సావిత్రికి అంత పని చేసి ఆ కాస్త గంజి తాగి ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఏం చేయాలో తెలిసేది కాదు. వాళ్ళమ్మ నాన్న ఉన్న ఊరు దూరాభారం కాబట్టి వాళ్ళని కలిసే అవకాశమే లేదు. పోనీ సుబ్బడికి చెప్దామంటే తనకి వాళ్ళమ్మ అంటే ఎంతో ప్రేమ. వాళ్ళమ్మ అన్నం పెట్టట్లేదు అని చెప్పినా నమ్మకపోగా సావిత్రి మీదే కోప్పడగలడు. అసలు సావిత్రి ఈ నిమిషం గురించి పెదవి విప్పిందని గాని గంగమ్మకి తెలిసిందంటే ఇక నుంచి ఆ కాస్త గంజి కూడా పోయేదు. అది పరిస్థితి. అలాగే సావిత్రి కాపురానికి వచ్చిన కొన్నేళ్లు గడిచిపోయాయి. ఇదిలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం పూట గంగమ్మ సుస్థిగా భోంచేసి తీరిగ్గా పెత్తనాలు చేయడానికి ఊళ్ళోకి బయలుదేరింది. సావిత్రి యథావిధిగా ఇంటి పనులన్నీ ముగించుకొని కడుపులో ఆకలి నకలకలాడుతుండగా తన గంజి గిన్నె తెచ్చుకొని కూర్చుంది. తనకున్న ఆకలికి త్వరగా ఆ గంజంతా తాగేయాలనుకున్నా ఉన్న కాస్త గంజిని మెల్లమెల్లగా తాగుతూ కూర్చుంది. మొత్తం గంజి అంతా తాగేసరికి ఆ చిన్న గిన్నె చివర్లో 4 అన్నం మెతుకలు కనిపించాయి. సావిత్రికి ఆ అన్నం మెతుకులు చూడగానే పరమానందంగా అనిపించింది. ఎన్నేళ్ళయిందో కదా అన్నం మెతుకులు తిని అనుకోగానే ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఏదో అవసరమైన పనుండి వేళకాని వేళ సుబ్బడు ఇంటికి వచ్చాడు పొలం నుంచి. దిగులుగా కూర్చొని ఏడుస్తున్న సావిత్రిని చూసి సుబ్బడు ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఏడుస్తున్నావని అడగగానే మొత్తం కథంతా చెప్పింది సావిత్రి. ఇన్నేళ్ల తర్వాత అన్నం మెతుకులు కళ్ళ చూసేసరికి ఏడుపు వచ్చిందని చెప్తుంది. సావిత్రి కాపురానికి వచ్చిన నాటి నుంచి గంగమ్మ తనకు అసలు అన్నమే పెట్టలేదని, రోజు కేవలం గంజి మాత్రమే పోసేదని సుబ్బడు అస్సలు నమ్మలేకపోయాడు. అదే విషయం సావిత్రితో అంటాడు. దానికి బదులుగా సావిత్రి, రోజు నువ్వు పొలానికి వెళ్ళాక ఇదే జరుగుతుంది. కావాలంటే రేపటి నుంచి చాటుగా చూడు, మీ అమ్మ ఏం చేస్తుందో నీకే తెలుస్తుంది అని అంది. ఈ విషయం తెలియని గంగమ్మ యథావిధిగా సావిత్రి చేత పనంతా చేయించాక ఓ చిన్న గిన్నెలో గంజి పోసిచ్చింది. సుబ్బడు చాటుగా చూసి రూఢీ చేసుకున్నాడు. ఇలా 4 రోజులు గమనించాక సుబ్బడు గంగమ్మతో ఇలా కోడల్ని వేధించడం సరికాదంటాడు. కొడుక్కి విషయం తెలిసిపోయిన గంగమ్మ ఏమాత్రం గాబరా పడకుండా సుబ్బడి మీద కూడా గెయ్యమని లేస్తుంది.
సుబ్బడు సర్ది చెప్దామని ఎంత ప్రయత్నించినా గంగమ్మ అస్సలు వినిపించుకోదు. ఎంత చెప్పినా తను సావిత్రికి అన్నం పెట్టదు, కొడుకును కూడా పెట్టనివ్వదు. ఇలా ఇలా అయితే లాభం లేదని ఎలాగైనా తల్లికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఓ పథకం వేశాడు సుబ్బడు. తన పథకం ప్రకారం ఓ రోజు సుబ్బడు పొద్దున్నే వీధుల్లోకి వెళ్ళినవాడు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి లబోదిబోం అనుకుంటాడు. ఏంట్రా విషయం అని గంగమ్మ అడిగితే, కోడల్ని వేధించి రాచిరంపం పెట్టే అత్తల్ని పట్టుకుపోవటానికి రాజుగారు భటుల్ని పంపించారు. రాజభటులు ఊర్లో అందరినీ వాకప్ చేసి అలాంటి గెయ్యాలి అత్తల జాబితాను తయారు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి వారిని పట్టుకు తీసుకువెళ్ళి కఠిన శిక్షలు వేస్తారట. ఈ ఊర్లో ఎవరిని అడిగినా నీ పేరు ఖచ్చితంగా చెప్తారు కదా. అయ్యో అమ్మ, నిన్ను భటులు తీసుకువెళ్ళిపోతే అంటూ బిగ్గరగా ఏడుస్తున్నట్లుగా నటిస్తాడు సుబ్బడు. సుబ్బడు చెప్పింది వినేసరికి గంగమ్మకి గుండెల్లో దడ మొదలవుతుంది. వెంటనే భయంతో వణికిపోతూ గుండెలు బాదుకుంటూ ఇప్పుడెలారా దేవుడా అంటూ గగ్గోలు పెడుతుంది. నిన్నెలాగైనా కాపాడుతానే అమ్మా అంటూ సుబ్బడు కూడా ఏడుస్తూ కాసేపు ఆలోచించినట్లుగా నటించి గంగమ్మ రాజభటుల నుంచి తప్పించుకోవడానికి ఓ ఉపాయం చేస్తూ ఉంటాడు. గంగమ్మని తీసుకువెళ్ళి పొలంలో దాచేసి భటులు ఇళ్ళని సోదాలు చేసి వెళ్ళిపోయాక మళ్ళీ పొలం నుంచి తిరిగి ఇంటికి వచ్చేయచ్చు అని సుబ్బడి ఉపాయం. వెంటనే గంగమ్మ సరే అనేసరికి ఇద్దరూ కలిసి పరుగు పరుగున పొలానికి బయలుదేరి వెళ్తారు. పొలంలో కోతలైపోవడం వలన ఎవరికీ కనపడకుండా పొలంలో ఎక్కడ దాక్కోవాలో అర్థం కాదు వాళ్ళిద్దరికీ. ఇంతలో సుబ్బడు మరో ఉపాయం చెప్తాడు. వాళ్ళు పొలంలో చాలా ఎత్తుకు ఎదిగిన తాటి చెట్టు మీద దాక్కుంటే ఎవరికి కనిపెట్టలేరు. గంగమ్మకి ఈ ఉపాయం కూడా నచ్చుతుంది, కానీ తనకు తాటి చెట్టు ఎక్కడం రాదు. అప్పుడు సుబ్బడు దగ్గరుండి గంగమ్మని తాటి చెట్టు ఎక్కించి తనకింకా రాజభటులు వెళ్ళిపోగానే వచ్చి తాటి చెట్టు దింపి ఇంటికి తీసుకువెళ్తాను అంటాడు. సుబ్బడు ఇంటికి వెళ్ళేసరికి సావిత్రికి ఎంతో ఇష్టమైన పరమాన్నం ఉండమని చెప్పి ఆ పరమాన్నం మూటగట్టుకొని సావిత్రిని వెంట పెట్టుకొని సాయంకాలం వేళకి పొలానికి వెళ్తాడు. ఆ సరికి పొలంలో తాటి చెట్టు మీదున్న గంగమ్మ పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం వల్ల ఆకలి మండిపోతూ ఉంటుంది. ఈలోగా సుబ్బడు సావిత్రి ఇద్దరూ కలిసి తాటి చెట్టు కిందనే కూర్చుంటారు. ఇద్దరూ ఎదురుబొదురు కూర్చొని పరమాన్నం మూట విప్పుతారు. ముందే అనుకున్న ప్రకారం సావిత్రి తాటి చెట్టు మీదున్న గంగమ్మను కేకేసి, ఇదిగో అత్త, చూసావా, ఇవాళ నేను ఒట్టి అన్నం కాదు, ఏకంగా పరమాన్నమే వండుకున్నాను తినడానికి. ఏం చక్క నా మొగుతో కలిసి తింటున్నాను చూడు అంటూ ఓ ముద్ద నోట్లో పెట్టుకోబోతుంది. అలా కోడలు ఏకంగా పరవాన్నం తింటుండేసరికి తాటి చెట్టు మీద కూర్చున్న గంగమ్మ కుళ్ళు కోపంతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ వెంటనే రెండు చేతులతో గుండెలు బాదుకుంటూ, వామ్మో ఓ నాయనో, నా కోడలు ఏకంగా పరవాన్నమే తినేస్తుంది రోయ్ దేవుడో అని అరుస్తుండగానే రెండు చేతులు వదిలేయడం మూలాన గంగమ్మ తాటి చెట్టు మీద నుంచి జారి నేలపై పడి చేస్తుంది. నిజానికి సుబ్బడు కానీ సావిత్రి కానీ గంగమ్మ చావాలని కోరుకోలేదు. కేవలం గంగమ్మకి బుద్ధొచ్చేలా చెయ్యాలని మాత్రమే అనుకున్నారు. కానీ గంగమ్మ మూర్ఖత్వం వల్ల, దుష్టబుద్ధి వల్ల చివరకు అలా చేయవలసి వచ్చింది. ఊర్లో వాళ్ళందరూ మాత్రం అమాయకురాలైన సావిత్రిని అన్ని కష్టాలు పెట్టినందుకు గంగమ్మకు తగిన శాస్తే జరిగిందనుకున్నారు. ఈ కథను మనకు అందించిన వారు మధురవాణి గారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని కథలను వినండి.